ఆదికాండము 23 అధ్యాయం. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను. అప్పుడు అబ్రాహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనుల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతిబొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండియుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి ఎదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి నాలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను. దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను. నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చెదను. అది నాయొద్ద పుచ్చు కొనిన ఎడల మృతిబొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడునట్లు ఎఫ్రోనుతో చెప్పెను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను. అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రాహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన సారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.